నమస్తే అమ్మా. మీ పేరేంటి? నా పేరు భాను మేడం. భాను. ముగ్గురు పిల్లలు మీ పిల్లలేనా? నా పిల్లలు. ఆవిడ మీ అమ్మగారు అత్తగారు? మా అమ్మగారు కళ్ళు కనపడవు వినపడదు మేడం. అమ్మాయినా? ఓకే. కానీ మాకు వెనక ముందు ఎవరు లేరు మేడం. మీ హస్బెండ్కి ఏదో జరిగిందన్నారు, ఏం జరిగింది? మా హస్బెండ్ అంటే వారం దాకా బాగానే ఉన్నాడు మేడం. వారం దాకా బాగానే ఉంటే కళ్ళు తిరుగుతున్నారు, ఒకసారి చెప్పారు, ఒకసారి తిరుగుతున్నారని హాస్పిటల్కి తీసుకెళ్ళాను మేడం. ఏమైందంటే కిడ్నీ లివర్లు అన్నీ పాడైపోయినాయని ఒక వారంలోనే ప్రాణం పోయింది మేడం. పచ్చ కామెర్లు అలా వచ్చాయా? పచ్చ కవర్లో లోపల ఉండేది బయట కూడా పడలేదు మేడం. నాతో కూడా చెప్పలేదు ఆయన. మొన్న దాకా నాకు ఒంట్లో బాగలేదని నాతో ఏం చెప్పలేదు. చెప్తే ఒకసారి అంతా లోపల పెట్టుకొని నాకు ఏం మీకేం బాగలేదు? నాకు ఆ మధ్యలో నాకు ఒంట్లో బాగుండేది కాదు. మా ఆయన గారే చూపించేవారు అలాగా. ఇప్పుడు కూడా ఒంట్లో బాగలేకపోతే మళ్ళీ ఇప్పుడు టెన్షన్ పడిపోద్దని ఏం చెప్పేవారు కాదు. ఒక్క రోజులో అలాగా ఒక్క వారంలోనే అలాగ అయిపోయారు. ఒక్క వారంలో ప్రాణం పోయింది. ఏం చేసేవారమ్మా మీ ఆయన? మా ఆయన బయట పన్ను కూలి పన్ను మేడం. ముగ్గురు పిల్లలు? ముగ్గురు పిల్లలు. ఎన్నాళ్ళు అయిందమ్మా మీ ఆయన చనిపోయి? 10 రోజులు అయింది. ఈ మధ్య కాలంలో? ఈ మధ్యలో 10 రోజులు అయింది మేడం. 10 రోజులు అయింది. మీ అమ్మగారు మొదటి నుంచి మీతోనే ఉంటున్నారా? నా దగ్గర ఉండలేదు. మా అన్న దగ్గర ఉంటారు. ఇప్పుడు చనిపోయారని నా దగ్గర 2 రోజులు ఉంటాకు వచ్చారు. మీకు ఏంటి ఒంట్లో బాగోదు అంటే ఏంటి బాగోదు? అంటే ఆ మధ్యలో నాకు ఏదో చేశారు, చేతబడి ఏదో గాలి పట్టిందని ఒంట్లో బాగలేదు అంతా ఎక్కడో తీసుకెళ్లారు. మా ఆయన గారు తగ్గింది, ఇప్పుడు మటు బాగానే ఉన్నారు. నాకు బాగా అయిపోయాక మా ఆయన గారు ఇలాగ అయిపోయి ఒకసారి ఇలాగ అయిపోయారు. వారంలో ప్రాణం పోయింది. వారంలో లోపల రోగాలు కూడా బయటపోయినాయి ఒకసారి. అలాగ అవుతారని నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. వారం రోజులకి మనిషి చూస్తే చాలా బాగుండే, తిరిగేవాడు, నడిచారు కూడా. ఊర్లో అందరూ హెల్ప్ చేశారు? అంతా హెల్ప్ చేశారు, మన ఊరంతా హెల్ప్ చేశారు. అంతా చేసి ఒక 80 ఏళ్ళ దాకా హాస్పిటల్లో కట్టారు మేడం. అంత ఊరంతా. నాకు ఎవరు వెనక ముందు కూడా లేరు మేడం. మంచి వాళ్ళకి ఇలా సడన్ అలాగే జరుగుతుంది. పిల్లలు నేను ఏమైపోతానని ఏడిపోతుంది మేడం. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు కూడా కాదు మేడం. ఇప్పుడు నువ్వు వీళ్ళందరినీ ఎలా పోషిస్తావు? నీకేమో చూస్తేనేమో ఇలా ఉన్నావు, అల్ప ప్రాణిలా ఉన్నావు. ఆ తల్లికేమో ఆ తల్లి కూడా ఆవిడ కళ్ళు కనపడవు మేడం. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు కూడా తెలియదు ఆవిడకి. ఇది సొంత ఇల్లేనమ్మా? కాదు మేడం, కిరాయి. ఎంత? 3000 మేడం నెలకి. నెలకు 3000? మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నామ్మా? ఏం చేయాలి మేడం అర్థం అవ్వట్లేదు. మనుషులు ఎలా ధీమా చెప్తున్నారు, ఏం చేయాలి ఎలా బతకాలో కూడా అర్థం అవ్వట్లేదు మేడం. నాకు కొట్టేవారు కాదు, తిట్టేవారు కూడా కాదు ఆయన. చాలా బాగా చూసేవారు. మా అమ్మ ఎలాగ చూసారో అలా చూసేవారు ఆయన. ప్రస్తుతానికి అయితే మీకు తినడానికి రేషన్ అది ఉందా? రేషన్ అది ఏం లేదు మేడం. బియ్యం అవి లేవా? ఇంట్లో ఏం లేదు. భోజనాలు బయట తెస్తున్నారు మేడం. ప్రజెంట్ 10,000 అవుతుంది కాబట్టి ఇప్పుడు నీ పరిస్థితి చూసి రోజుకొకరు భోజనం పెడుతున్నారు. ఇంటికి తెస్తున్నారు. మా చూసి జాలిసి కొంచెం భోజనాలు అయితే తెస్తున్నారు. మరి తర్వాత నీ పరిస్థితి ఏంటి? అంటే కొద్ది రోజులు, నెల రోజులు చూస్తారు, ప్రతిరోజు నీ భోజనం ఇలాగే వస్తుందని మాత్రం అనుకోకు. తర్వాత నువ్వు ఏదైనా పని చేయాలి. లేకపోతే నీకు రెంట్కి ఇబ్బంది అవుతుంది, పిల్లలు తినడానికి ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ మీ ఆయనకి చందాలు వేసుకుని 50,000 రూపాయలు అప్పిచ్చారు. అప్పని కాదులే, అది సహాయం చేశారు. ప్రతి నెల అలా డబ్బులు ఇస్తారని మాత్రం నువ్వు లేదు. చూస్తేనేమో పిల్లలు చిన్నపిల్లలు. నీ పరిస్థితి ఏంటి అసలు ఆలోచిస్తేనే రెంట్ 3,000, నువ్వు బ్రతకడానికి ఇంకొక 3,000 కావాలి. అన్నీ పోను 7-8,000 నీకు రెంట్కి. అంటే నువ్వు మెయింటైన్ చేయాలంటే 7-8,000 అయినా ఉండాలి. అప్పుడు నువ్వేం పని చేస్తావు? సార్ అర్జెంట్కి వీడియో ఫంక్షన్ పెట్టండి ఫస్ట్. మీ ఆయన గారిది సర్టిఫికేట్ వచ్చిందా? కాకినాడలో ఉంది మేడం. 5 రోజులు వస్తారన్నారు. వీడియో ఫంక్షన్కి అప్లై చేయండి. అది కొంచెం సాయం అవుతుంది మీకు. ఇంటి రెంట్కైనా సరిపోతుంది. సరే, నేను రేషన్ ఇస్తాను, తీసుకోండి. పిల్లలు కొన్ని హాస్టల్లో వేసే పిల్లలు కూడా కాదు, చాలా చిన్న చిన్న పిల్లలు వీళ్ళు. తల్లి చాటును పెరగాల్సిన పిల్లలు వీళ్ళంతా. నాన్న కోసం కూడా వాళ్ళకి ఊహ తెలిసి ఉండదు. నాన్నగారు వస్తారు అని అనుకుంటున్నారు కానీ చనిపోయారని తెలియదు. తెలిసే వయసు కాదు కదా. చనిపోవడం అంటే ఏంటో కూడా తెలిసే వయసు కాదు. ఎప్పుడు వస్తారమ్మా అంటున్నారు అంతే. నీకైతే 10,000 రూపాయలు ఇస్తున్నానమ్మా. కొంచెం ఉంచండి ప్రజెంట్.
నాకు అవకాశం ఉంటే మళ్ళీ ఎప్పుడైనా రాజమండ్రి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలిసి ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తాను. తీసుకోండి తల్లి 10,000 రూపాయలు ఇవి. ఇది చూస్తే చాలా బాధగానే ఉంది. చిన్న వయసులో ఇంత చిన్న చిన్న పిల్లలు. సరే అమ్మా, థ్యాంక్ యూ.